ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఫస్ట్ నుంచి కండక్ట్ చేస్తారా అని చాలామంది అయితే అడుగుతున్నారు. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిందా? ప్రజెంట్ ఎంసెట్ ఎగ్జామ్ కౌన్సిలింగ్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారా? సో అయితే ఫ్యూచర్లో ఏ బ్రాంచ్లో జాయిన్ అయితే ఫ్యూచర్ బాగుంటుంది, ఏ కాలేజ్లో జాయిన్ అయితే జాబ్స్ వస్తాయి, ఏ కాలేజ్ యొక్క ఫీజు ఎంత, టాప్ కాలేజెస్లో ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీ యొక్క పేరెంట్స్ అందరికీ కూడా డౌట్గా ఉండొచ్చు. ఇలాంటి డౌట్ అండ్ స్ట్రెస్ను రిలీఫ్ చేసుకోవడానికి మనకి కాలేజ్ దోస్త్ వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఆ యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు నేను ఏవైతే విషయాలు చెప్పానో అవన్నిటికి సంబంధించి మీకు వాళ్ళు గైడ్ అనేది చేస్తారనమాట. ఓకేనా? ఇది కంప్లీట్లీ ఫ్రీ. ఓకేనా? సో మీరు ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా ఆ యొక్క లింక్ ప్రెస్ చేసి అందరూ జాయిన్ అవ్వండి. ఇది 100% ఫ్రీ. అలా మనకి ఈ యొక్క ఫేజ్ 2 కౌన్సిలింగ్ మధ్యలో నిలిచిపోయింది కదా, మళ్ళీ ఫేజ్ 2 కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఇది మళ్ళీ ఫస్ట్ నుంచి కండక్ట్ చేస్తారని చాలామంది అడుగుతున్నారు. సో మళ్ళీ ఫేజ్ 2 కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ నుంచి కండక్ట్ అయితే చెయ్యరు. ఓకేనా? సో మనకి కొంత హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండడం వల్ల మనకి ఈ సీట్ అలాట్మెంట్ ఏదైతే ఉందో ఇది పెండింగ్లో ఉంది. సో అంతే తప్ప మళ్ళీ ఫస్ట్ నుంచి ఫేజ్ 2 కౌన్సిలింగ్ అనేది కండక్ట్ అయితే చెయ్యరు. ఓకేనా? సో మనకి హైకోర్టు నుంచి డెసిషన్ వచ్చిన వెంటనే ఈ యొక్క సీట్ అలాట్మెంట్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో సీట్ అలాట్మెంట్ సంబంధించి ఇంకా ఏదైనా అప్డేట్ వచ్చినా మీ వరకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, అందరూ కూడా జాయిన్ అయితే అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.